హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో స్వప్న ఏడుస్తా ఉంటది. కావేరి "నువ్వెందుకే ఏడుస్తావు" అని అడుగుతది. మనం చేసిన తప్పు మనకి ముందు అర్థం కాదమ్మా. అర్థమైన రోజున ఏడవడానికి కన్నీళ్లు తప్ప చెప్పడానికి మాటలుండవు అని ఏడుస్తా ఉంటే కావేరి "పోలీస్ స్టేషన్‌కెళ్దామా" అని అడుగుతది. వెంటనే స్వప్న "నాన్న ముఖం నేను చూడగలనా అమ్మా" అనంటది. కావేరి "అన్నయ్యకొకసారి ఫోన్ చేసి మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అడుగు" అని అంటా ఉంటే స్వప్న "బెయిల్ రాలేదని చెప్పాడు కదమ్మా, ఈ కాసేపట్లో ఏం మారుతుంది? పాపం మనలాగే పెద్దమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు" అని ఫోన్ చేసి స్పీకర్‌లో పెట్టి "మాట్లాడమ్మా" అని ఇస్తది. ఫోన్ రాగానే కాంచన చూసి "కావేరియా" అని ఫోన్ ఎత్తి "కావేరి" అని అంటది. "అక్కా, జరిగిందంతా నీకు తెలిసే ఉంటుంది కదా" అని అంటా ఉంటే కాంచన "నేను కార్తీక్‌కి ఫోన్ చేసి మాట్లాడాను" అని అంటది. "నాకు భయంగా ఉందక్కా" అని కావేరి అంటా ఉంటే కాంచన "స్వప్న వాళ్ళ నాన్న తప్పు చేశాడు అంటే నువ్వు నమ్ముతున్నావా" అని అడుగుతది. కావేరి "అందరూ అదే చెప్తున్నారు కదక్కా" అని అంటది. కాంచన "నువ్వు నమ్ముతున్నావా" అని మళ్ళీ అడుగుతది. కావేరి "సాక్ష్యం చెప్పింది కూడా అల్లుడే అక్కా" అని అంటా ఉంటే కాంచన "ఇవన్నీ కాదు కావేరి, స్వప్న వాళ్ళ నాన్న తప్పు చేశాడు అంటే నువ్వు నమ్ముతున్నావా" అని అనగానే కావేరి "దీనికి సమాధానం నేను ఒక్క మాటలో చెప్పలేనక్కా. ఆయనకి సీఈఓ పోస్ట్ వచ్చినప్పటి నుండి ఆ ఇంట్లో వాళ్ళు అవకాశం దొరికిన ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు." వెంటనే కాంచన "ఆ ఇంటి వాళ్ళు అంటే" అని అడుగుతది. "మీ పుట్టింటి వాళ్ళక్కా." కాంచన "వాళ్ళెవరైనా నీకు ఫోన్ చేశారా" అని అడుగుతది. "లేదక్కా." కాంచన "ఇప్పుడు జరుగుతున్న దానికి నువ్వు మాట్లాడుతున్న దానికి సంబంధం ఏంటి" అని అడుగుతది. వెంటనే కావేరి "ఆయన తప్పు చెయ్యరని నేను నమ్ముతాను. ఆయన ఎదుగుదలని ఓర్చుకోలేని వాళ్ళెవరో ఈ పని చేసుంటారు" అనగానే కాంచన "ఎవరు ఏ తప్పు చేశారో, ఏ ఉద్దేశంతో చేశారో అన్నీ తొందరలోనే బయటపడతాయి కావేరి. నా కొడుకు, నీ కూతురు, నువ్వు, నేను అందరం ఆయన తప్పు చేయలేదని నమ్ముతున్నాం. మన నమ్మకమే ఆయనకు ధైర్యం" అని అంటా ఉంటే కావేరి "అక్కా, నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళావా" అని అడుగుతది. "నేను వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావా కావేరి" అని కాంచనంటది. "ఈ మాటంటే ఎలా తీసుకుంటావో తెలియదు గానక్కా, ఆయనకి నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టమక్కా. ఆయన నాతో ఉన్నా నీ గురించే ఆలోచిస్తారు" అని అనగానే కాంచన "మనిషెప్పుడూ అంతే. తన దగ్గర లేని దాని గురించే ఆలోచిస్తాడు" అని అంటా ఉంటే కావేరి "అయితే నువ్వు గూడా ఆయన గురించే ఆలోచిస్తావా అక్కా? ఆయన నీ దగ్గర లేరు కదక్కా" అని అంటది. అప్పుడు కాంచన "ఆయన్ని మా ఇంటికి రాకుండా ఆపేసుంటే నువ్వు ఈ మాట ఇంత ధైర్యంగా అడిగి ఉండేదానివి కాదు కావేరి. అక్కా, నువ్వేం తప్పుగా అనుకోకు. నువ్వు కరెక్ట్‌గానే అడిగావు కావేరి. సారీ అక్కా" అని అంటది. కాంచన "స్వప్న వాళ్ళ నాన్న కార్తీక్ వాళ్ళ అమ్మ గురించి ఆలోచించొచ్చు. అందుకే కార్తీక్ వాళ్ళ అమ్మ స్వప్న వాళ్ళ నాన్న గురించి ఆలోచించుండొచ్చు. పిల్లలున్నారు కాబట్టి. భార్యాభర్తల బంధం తెగిపోయినా, సారీ, తెంపేసుకున్నా అమ్మానాన్నల బంధం తెంపలేకపోయాను. దాన్ని తెగిపోయే వరకు తీసుకురాకు" అని అంటది. కావేరి "సారీ అక్కా" అని అంటా ఉంటే కాంచన "నువ్వు ధైర్యంగా ఉండు. లేనిపోని భయాలు, అవసరం లేని మాటలు తీసుకొస్తాయి. కార్తీక్ వాళ్ళ నాన్నకి ఏం కాదు. ఉంటాను" అని ఫోన్ పెట్టేస్తది. వెంటనే స్వప్న "ఏంటమ్మా నువ్వు ఇలాగేనా పెద్దమ్మతో మాట్లాడేది? పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా" అని అనగానే కావేరి "ఏదో మాట్లాడాలని ఏదేదో మాట్లాడేశానే. ఫోన్ చేసి సారీ చెప్పనా?" "చెప్పావు కదమ్మా, మళ్ళీ ఇంకేం చెప్తావు? ఇక పెద్దమ్మకి ఫోన్ చేయకు. డాడీ సంగతి పెద్దమ్మ, అన్నయ్య చూసుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరో కావాలనే నాన్నని దీంట్లో ఇరికించారు" అని అంటా ఉంటది. ఇటు కార్తీక్ ఇంకా దీప దశరథని అడుగుతా ఉంటారు. "దశరథ, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదురా. సుమిత్ర పూర్తి ఆరోగ్యంగానే ఉంది" అని అంటా ఉంటే దీప "మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారని మళ్ళీ అడిగాం. రిపోర్ట్స్ రావడానికి 2 డేస్ పడుతుందమ్మా. డాక్టర్ గారైతే చాలా పాజిటివ్‌గానే చెప్పారు. నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళమ్మా, సుమిత్రకి ఏం కావాలో చూడు" అనగానే "అలాగే చిన్నయ్య గారు" అని దీప వెళ్తా ఉంటే మళ్ళీ పిలిచి "అమ్మా దీప,
నువ్వు జోష్న అన్న మాటలేమి మనసులో పెట్టుకోకమ్మా. రేయ్ కార్తీక్ నువ్వు కూడా. అలాగే మావయ్య అని కార్తీక్ అంటాడు. నువ్వెళ్ళమ్మా అని దీపతో దశరథ్ అంటాడు. దీప వెళ్ళిపోతది. దశరథ, కార్తీక్ మీ నాన్న గురించి నువ్వేం బాధపడకు. మనం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం సరేనా అనగానే కార్తీక్ ఇప్పుడు మా నాన్న కంటే అత్త గురించే ఎక్కువ భయంగా ఉంది మావయ్య. అత్తకేం కాలేదని చెప్పాను కదరా. కార్తీక్ ఏమో అబద్ధాన్ని నవ్వుతూ చెప్పినంత మాత్రాన నిజాలైపోవు మావయ్య. నువ్వు బాధని దాచుకొని నవ్వుతున్నావు. నిజం చెప్పడానికి భయపడుతున్నావు. డాక్టర్ గారు నీతో ఏం చెప్పారు? నిన్నే మావయ్య అడిగేది. డాక్టర్ గారు మీతో ఏం చెప్పారు అని అంటా ఉంటే దశరథ, మేనల్లుడివైనా మిత్రుడివైనా నాకు నువ్వేరా. నీ దగ్గర నిజాన్ని నేను దాయలేను. దీపకి సుమిత్ర అంటే చాలా ఇష్టం. పైగా తను ప్రెగ్నెంట్. అందుకే తన ముందు చెప్పలేకపోయాను అని అంటా ఉంటే కార్తీక్ టెన్షన్ పడుతూ అత్త గురించి డాక్టర్ గారు మీతో ఏం చెప్పారు అని అడుగుతాడు. దశరథ, డాక్టర్ అంటారుగా అది చెప్తాడు. మేజర్ ప్రాబ్లం ఉంది. మేడం గారి బ్లడ్ శాంపిల్స్ ని ఒక స్పెషలిస్ట్ కి పంపించాలనుకుంటున్నాం. 2 days పడుతుంది. రాగానే మీకు ఒకసారి నేను ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటాడుగా. అదంతా చెప్తాడు. ఒక పక్క రిపోర్ట్స్ ఎలా వస్తాయో అని భయంగా ఉందిరా. మరోవైపు ఏమీ కాదనే ధైర్యంగానూ ఉంది. కార్తీక్, ఈ నిజం మనిద్దరి మధ్య ఉండాలి. అలాగే మావయ్య. మన మీద దేవుడికి కూడా జాలి లేదు. ఒకేసారి 2 పెద్ద కష్టాలనిచ్చాడు. నీలాగే నేను ధైర్యంగా ఉన్నాను. అత్తకేం కాదు, నాన్నకి ఏమీ కాదు అని అనగానే దశరథ్ కార్తీక్ చేయి పట్టుకొని ఇదే నమ్మకంతో ఉందాం అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఏమో తనలో తాను అత్త ఆరోగ్యం పరిస్థితి దీపక్ చెప్పకూడదు అని అనుకుంటూ కళ్ళు దుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్దాం అనుకునే లోపు దీప వచ్చేస్తది. కన్నీళ్లు పెట్టుకుంటూ అంతా విన్నాను బావా. ఏంటి వినేది? డాక్టర్లు అలాగే చెప్తారు. ఏం జరిగిందో తెలియాలంటే రిపోర్ట్స్ రావాలి కదా. అత్తకేం కాదు అని అంటా ఉంటే ఇంకొకసారి చెప్పు బావా అని అడుగుతుంది. మీ అమ్మకి ఏం కాదు అని అంటాడు. నిజంగా ఏమీ కాదు కదా బావా. ఏం కాదు దీప, పద మన ఇంటికి వెళ్దాం. అక్కడ ఇంటి దగ్గర అమ్మ ఎలా ఉందో ఏంటో, రా అని తీసుకొని వెళ్తాడు. ఇక్కడ కాంచన కావేరి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటది. కావేరి అంటదిగా, ఆయనకి నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అక్క. ఆయన ఇక్కడున్నా నీ గురించే ఆలోచిస్తారు. నువ్వు ఆయన గురించి ఆలోచిస్తావా అక్క అని అడుగుతదిగా. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటది. అక్కడికి శౌర్య వచ్చి నానమ్మ అని అంటది. ఏంటే అనగానే పెదనానమ్మ ఏది అని అడుగుతది. చిన్న పనుందని ఊరెళ్ళిందే అని అంటది. మరి నువ్వెందుకు అలా ఉన్నావు నానమ్మ? ఏం లేదులేవే, అమ్మా నాన్నల కోసం ఎదురు చూస్తున్నాను. శౌర్య ఎందుకు అని అడుగుతది. చిన్న పనుందే, బయటికెళ్ళాలి అని అంటది. శౌర్య ఎక్కడికి అని అడుగుతది. పోలీస్ స్టేషన్కి అని అంటా ఉంటే ఎందుకు అని అడుగుతది శౌర్య. మీ తాత అక్కడే ఉన్నాడే అనగానే అయ్యో తాతకి ఏమైంది? ఏమీ కాలేదులేవే అని అంటా ఉంటే ఏమీ కాకపోతే అక్కడెందుకుంటాడు నానమ్మ? అవన్నీ నీకెందుకే అని కాంచన అంటది. అయితే నువ్వు ముందు తాత దగ్గరికి వెళ్ళు. నేను వెళ్ళలేను కదే, నన్ను ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి అని కాంచన అంటా ఉంటే నేను తీసుకెళ్తాను, నువ్వు చిన్నపిల్లవే అనగానే చిన్నపిల్లలు తీసుకెళ్ళకూడదా నానమ్మ? సర్లే పెద్దదానివైన తర్వాత తీసుకెళ్దుగానిలే. ఏం పర్లేదు నానమ్మ, నాకన్నీ తెలుసు. అయితే మీ నాన్న వచ్చిన తర్వాత చెప్పి తీసుకెళ్ళవే అని కాంచన అంటది. చెప్పకుండా తీసుకెళ్ళకూడదా అని శౌర్య అడుగుతా ఉంటే నువ్వింకా అంత పెద్దదానివి కాలేదులేవే. నేను నిన్ను తీసుకెళ్లే అంత పెద్దదాన్ని ఎప్పుడవుతాను నానమ్మా అని అడుగుతది. మీ నాన్నే నన్ను అడగకుండా ఏ పని చెయ్యడు, ఎక్కడికి వెళ్ళడు. అంతకంటే పెద్దదానివైతే నువ్వు కాలేవు కదా. అవుతాను నానమ్మా అని అంటది. పెద్దదానివైతే అవుతావు, కానీ తండ్రిని మించిన దానివి కాలేవు అని కాంచనంటది. రెండిటికి ఏం తేడా నానమ్మా? అది నీకు ఎదిగిన తర్వాత తెలుస్తుంది లేవే అని కాంచన అంటా ఉంటే అక్కడికి దీప ఇంకా కార్తీక్ వస్తారు. వెంటనే శౌర్య, నానా తాత పోలీస్ స్టేషన్ లో ఉన్నాడంట కదా. నానమ్మ చెప్పింది. నానమ్మ తాత దగ్గరికి వెళ్తుంది అంట, నీ కోసం ఎదురు చూస్తుంది అని అంటా ఉంటే కాంచన, శౌర్య నువ్వు లోపలికెళ్ళు అని అంటది. మీతో పాటు నేను వస్తాను నానమ్మ. నాతో పాటు ఎవ్వరూ రానవసరం లేదు, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. నేను వస్తాను నానమ్మ అని శౌర్య అంటా ఉంటే కార్తీక్, నానమ్మ చెప్పింది కదా, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. అయితే నానమ్మ చెప్పింది నిజమే నాన్న. ఏంటది అని కార్తీక్ అడుగుతాడు. నేను పెద్దదాన్నైనా నిన్ను మించిన దాన్ని కాలేనంట. నువ్వు నానమ్మ మాట వింటావు.
నేను నీ మాట వినాలి అంతే కదా? వింటాను అని లోపలికెళ్ళిపోతది. అమ్మా, శౌర్య చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. పిల్లలు అబద్ధం చెప్పర్రా. నువ్వెందుకమ్మా పోలీస్ స్టేషన్‌కి అని అంటాడు. కాంచన, నేను ఇంతకు ముందు ఎప్పుడైనా అడిగానా అని అంటా ఉంటే కార్తీక్ నాన్న కోసమని నాకు అర్థమైంది. దీపా, నువ్వెళ్ళి వంట చేసి క్యారేజ్ కట్టు. అర్జెంటుగా మీ మామయ్య గారికి తీసుకెళ్ళాలి అని అంటది. కార్తీక్, భర్తగా గుర్తించలేని ఆ మనిషి కోసం ఇవన్నీ చేయడం ఎందుకమ్మా అని అంటాడు. వెంటనే కాంచన సరే అయితే నేనే వెళ్తాను అని వెళ్తా ఉంటది. అరే, నేను తీసుకెళ్ళను అన్నానా అమ్మా? నీకు సమాధానాలు కావాలిరా. నాకు నేననుకున్నది జరగాలి. నేను అనుకున్నది జరగడానికి నీ సమాధానం అడ్డుపడుతుంటే నేను దాన్ని దాటుకొని ముందుకెళ్ళాలనే ఆలోచిస్తాను కానీ ఇక్కడే ఆగిపోలేను అని అంటా ఉంటే దీప, బావ మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదత్తయ్య, అలాగని మీ మాటకి అడ్డుపడడం లేదు. తన మనసులో ఒకటుంది. ఎలా అడగాలో తెలియక ఇలా అడిగాడు. నా కొడుకు మనసేంటో నా కోడలు చెప్తే గాని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నేను లేను దీపా. అత్తయ్య, వంట చేస్తావా? అది కూడా నన్నే చేసుకోమంటావా? చేస్తానత్తయ్య. అయితే వెళ్ళి త్వరగా రెడీ చెయ్యి అని కోపంగా అంటది కాంచన. దీప వెళ్ళిపోతది. కార్తీక్, దీపనెందుకమ్మా అంత మాటన్నావు? ఫస్ట్ నువ్వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రారా. త్వరగా వెళ్దాం అని అంటది. కార్తీక్, ఎందుకు నీకంత కోపం అని అడుగుతాడు. నువ్వు మీ నాన్న కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, ఎందుకని నేను అడిగానా? మరి నేను వెళ్తానంటే నువ్వెందుకురా అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తాడు. వెనక కాంచన, వీళ్ళు అడిగినప్పుడేమో నేను సమాధానం చెప్పాలి, నేను అడిగితే వీళ్ళు మాత్రం సమాధానం చెప్పరు. మీరు ఆలోచించేది నా కోసమే అని నాకు తెలుసురా, కానీ కొన్నిటికి ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడే చెప్పాలి అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ శ్రీధర్ సెల్లో బాధపడతా ఉంటే దొంగొచ్చి, గురువుగారు, కానిస్టేబుల్కి డబ్బులిస్తే టిఫిన్ తీసుకొని వస్తాడు. వద్దు అని శ్రీధర్ అంటాడు. పోనీ మంచినీళ్ళైనా తాగండి గురుగారు, నాకేం వద్దు అని అంటాడు. ఇలాగే ఆకలితో పడుకుంటే కడుపు తిప్పేసినట్టుంటుంది గురుగారు, గుండె అంతకంటే గట్టిగానే మెల తిప్పుతుందిలే అని అంటాడు. చూస్తుంటే మీకోసం ఎవరూ ఏమీ తెచ్చేటట్టు లేరే, నా మాట వినండి గురుగారు అని అంటా ఉంటే శ్రీధర్, తెచ్చే మనసున్న వాళ్ళు వస్తారులేండి అని అంటూ బాధపడతా ఉంటాడు. పోలీస్ స్టేషన్కి కార్తీక్ ఇంకా కాంచన వస్తారు. లోపలికి రామ్మా అని కార్తీక్ అంటా ఉంటే కాంచన, ఆయన్ని ఇంట్లో ఉండగా చూశాను, బయట ఉండంగా చూశాను, పోలీస్ స్టేషన్లో ఉండగా ఎప్పుడూ చూడలేదురా. ఒకవేళ నేను ఇప్పుడు చూస్తే నాకెప్పుడూ అదే గుర్తొస్తుందేమో అని అంటా ఉంటే కార్తీక్, భోజనం చేయడానికి బయటకు పంపిస్తారు, అలా కుదరదు అంటే క్యారేజ్ ఇచ్చేసి రావాలి. అప్పుడు నువ్వు నాన్నని చూడలేవు కదా. ఈ గుమ్మం దాటి లోపలికెళ్ళినా బాధేరా, చూడకుండా వెనక్కెళ్ళిపోయినా బాధే. ఏదో ఒక బాధని మోసుకెళ్లడం తప్పదు అనుకున్నప్పుడు ఏదైతే ఏంటి, పద అని అంటది. లోపలికెళ్ళగానే నమస్తే ఎస్ఐ గారు అని కార్తీక్ అంటే, నమస్తే అనని ఎస్ఐ అంటాడు. నాన్నగారికి భోజనం పెట్టాలి అనగానే ఎస్ఐ, కానిస్టేబుల్కి ఇచ్చి పంపండి అని అంటాడు. కార్తీక్, ప్లీజ్ సార్, ఒక 10 నిమిషాలు పెట్టేసి వెళ్ళిపోతాం. ఎస్ఐ, కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయండి, సిఇఓ గారికి డిన్నర్ టైం అయింది అని అంటాడు. కార్తీక్, పదమ్మా అని ఇద్దరు వెళ్తారు. మాస్టారు అని అంటాడు. శ్రీధర్, నువ్వెందుకురా కార్తీక్ క్యారేజ్ తీసుకొని మళ్ళీ వచ్చావు అని అడుగుతా ఉంటే, అమ్మ కూడా వచ్చింది అని పక్కకు జరుగుతాడు. కాంచన్ ఉంటది. శ్రీధర్ కాంచన్ చూసి నవ్వుతాడు. అరే కార్తీక్, అమ్మనెందుకురా తీసుకొచ్చావు అని అడుగుతాడు. కార్తీక్ ఏమో తనే వస్తానంది అనగానే శ్రీధర్ హ్యాపీగా నవ్వుతూ తనలో తాను, కాంచన్ నన్ను క్షమించిందా, భర్తగా అంగీకరించింది, అందుకే నన్ను చూడ్డానికి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అక్కడికి కానిస్టేబుల్ వచ్చి సెల్ ఓపెన్ చేస్తాడు. ఆ దొంగేమో, మీరెంత అదృష్టవంతులో గురుగారు, మీ ఆవిడ మిమ్మల్ని చూడ్డానికి వచ్చింది, రా నువ్వు కూడా వచ్చి తిందు గాని అని అంటా ఉంటే, మీరు తినండి గురువుగారు, నా కడుపు నిండిపోయింది అని అంటాడు. శ్రీధరేమో తనలో తాను, కాంచన నన్ను భర్తగా అంగీకరించింది, ఇంతకంటే నాకు కావాల్సిందేముంది, ఇప్పుడు తనతో ఏం మాట్లాడాలో ఏంటో అని అనుకుంటూ కాంచన్ దగ్గరకు వస్తాడు. ఇద్దరూ చూసుకుంటూ ఉంటారు. కార్తీక్ ఏమో తనలో తాను, నేనుంటే అమ్మా నాన్న మనసు విప్పి మాట్లాడుకోలేరు, వీళ్ళు మళ్ళీ భార్యాభర్తలుగా కలిసిపోవడానికి ఇంతకంటే మంచి టైం దొరకదు అని తనలో తాను అనుకుంటూ క్యారేజ్ని టేబుల్ మీద పెట్టేసి, అమ్మా, నేను లాయర్కి ఫోన్ చేసి మాట్లాడాలి, మీరు మాట్లాడుతూ ఉండండి అని ఫోన్ చూస్తూ వెళ్ళిపోతాడు. వెనక కార్తీక్ అని అంటా ఉంటది కాంచన. శ్రీధర్ ఏమో, కాంచన
అనగానే రండి ముందు భోంచేయండి అని కాంచన అంటది. అది కాదు కాంచన అని అంటా ఉంటే కాంచన క్యారేజ్ దగ్గరికెళ్తది. శ్రీధర్ కూడా వెళ్ళి కూర్చుంటాడు. అన్నం వడ్డిస్తది. కార్తీక్ తొంగి చూస్తా ఉంటాడు. శ్రీధర్ తింటూ నువ్వు వస్తావని అనుకోలేదు కాంచన అనగానే కావేరి వస్తుందని అనుకున్నారా అండి? నువ్వు భోజనం చేసావా కాంచన? నేను తినే వచ్చానండి. అబద్ధాలు కూడా తడుమాడుకోకుండా అందంగా ఎలా చెప్తున్నావు కాంచన అని అంటా ఉంటే కాంచన ఆడదానికి జీవితమే అబద్ధమైనప్పుడు అబద్ధమే అలవాటుగా మారిపోతుందండి. అలవాటైన పనికి తడుముకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కార్తీక్ ఏమో తనలో తాను వీళ్ళు కలిసిపోయి ప్రేమగా మాట్లాడుకుంటే చూడాలనుంది అని అనుకుంటూ ఉంటాడు. శ్రీధర్ నన్నేమీ అడగవా కాంచన అని అంటా ఉంటే ముందు మీరు భోజనం చేయండి అంటది. శ్రీధర్ తింటూ తింటూ ఈ వంట నువ్వే చేశావా అని అడుగుతాడు. నేను చేయమన్నానండి. ఇప్పుడు చెప్పు కాంచన నన్నెందుకు అరెస్ట్ చేశారో నీకు తెలుసా? తెలుసండి. నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా కాంచన? మీరు తప్పు చేశారని నమ్మితే నేనింత దూరం వచ్చేదాన్నా అండి? నీ మనసు నాకు తెలుసు కాంచన. చెయ్యని తప్పుకి భర్త అరెస్ట్ అయితే ఏ భార్య మాత్రం బాధపడకుండా ఉంటుంది? ఆలోచించాను, అర్థం చేసుకున్నా. అందుకే నా కోసం వచ్చావు కదా. నన్ను భర్తగా అంగీకరించాలి అంటే నాకీ పరిస్థితి రావాలని నాకు తెలియదు కాంచన. తెలుసుంటే ఏదో ఒక చిన్న తప్పైనా చేసి అరెస్ట్ అయ్యేవాణ్ణి. ఇంతకు ముందు వరకు సెల్లో అలా నిల్చొని నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నా వల్ల నీకెలాగో సుఖం లేదు. కానీ చెడ్డ పేరు తీసుకొచ్చి బాధ పెడుతున్నానే అని. నిన్ను చూశాక బాధంతా పోయింది కాంచన. నువ్వు నా కోసం ఇక్కడి వరకు వచ్చావు చూడు. ఇది కాంచన బంధం అంటే. నేనేసిన 3 ముళ్ళు నేను మట్టిలో కలిసినప్పుడు తెగుతాయేమో కానీ ఈ బంధం ఉంది చూడు, అది మనిద్దరి ప్రాణాలు ఉన్నంత వరకు ఉంటుంది కాంచన. ఇప్పుడు నేను థ్యాంక్స్ తప్ప ఏమీ చెప్పలేను. కానీ బయటకొచ్చిన తర్వాత ఆడదాని జీవితం అబద్ధమైపోయింది అని అన్నావు చూడు, అది అబద్ధం కాదని మళ్ళీ నీ నోటితోనే అనిపిస్తాను అని అంటా ఉంటే కాంచన అసలు మీరు ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతది. నువ్వు నన్ను భర్తగా అంగీకరించావు కాబట్టి నీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం సంబరంలా ఉంది అని నవ్వుతూ తింటా ఉంటే అంగీకరించానని మీతో ఎవ్వరు చెప్పారు అని అడుగుతది. శ్రీధర్ అలా చూస్తూ ఉండిపోతాడు. కార్తీక్ కూడా చూస్తా ఉంటాడు. మిమ్మల్నే అండి అడిగేది. నేను భర్తగా అంగీకరించానని మీతో ఎవరు చెప్పారు? శ్రీధర్ నువ్వు నా కోసం నా భార్యగా రాలేదా అని బాధపడుతూ అడుగుతాడు. కార్తీక్ తల్లిగా మాత్రమే వచ్చానండి. నా కొడుకుతో పాటు నేను కూడా మీకు నైతికంగా ధైర్యం చెప్పడానికే వచ్చాను. శ్రీధర్ ఏడుస్తూ ఒక్క మాటతో తినే అన్నాన్ని విషంలా మార్చేసావు కాంచన అని ఏడుస్తా ఉంటాడు. కార్తీక్ అక్కడికి వెళ్తాడు బాధపడుతూ. ఏంటి మాస్టర్ ఇది? ముందు భోజనం చేయి తర్వాత మాట్లాడుకుందాం. శ్రీధర్ ఏడుస్తూ వద్దురా వద్దు అని అంటాడు. కార్తీక్ ప్లేట్ తీసుకొని కలిపి తినిపిస్తా ఉంటే ఏడుస్తా వద్దురా అని అంటా ఉంటాడు. కార్తీక్ ఏమో తినండి మాస్టారు అని తినిపిస్తాడు. కార్తీక్ ఇంకో ముద్ద తినిపిపోతే శ్రీధర్ ఏడుస్తూ వద్దురా గొంతు దిగడం లేదురా, అన్నం ముద్దలు కూడా ముల్లులా గుచ్చుకుంటున్నాయి అని ఏడుస్తా ఉంటాడు. కార్తీక్ ఈ ముల్లని పూలులా మార్చే మంటలు నీ దగ్గరే ఉన్నాయమ్మా. సరే ఈ డొంక తిరుగుడు మాటలెందుకు, డైరెక్ట్ గానే చెప్తాను. మీరిద్దరూ మామూలుగా మాట్లాడుకుంటే చూడాలనుంది అని కార్తీక్ అంటా ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా ప్లీజ్.